నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అవినీతికి కాదేది అనర్హం అన్నట్టు సాగింది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన. ఇప్పటి వరకు ల్యాండ్, శాండ్, వైనులనే జరిగినటువంటి కుంభకోణాలనే మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా సమాచార శాఖలో కూడా జరిగినటువంటి అవినీతి బయటకు వచ్చింది. ఇక తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని కేంద్ర సర్వీసు నుంచి తీసుకొచ్చి మరీ సమాచార కమిషనర్గా నియమించుకున్నారు. ఆయన అందుకు కృతజ్ఞతగా అడ్డగోలుగా దాదాపు ఈ 5 సంవత్సరాల్లో 859 కోట్లు ప్రజాధనాన్ని కంపెనీలకు దోచిపెట్టినట్టు తెలుస్తోంది. ఇక దీంట్లో ముఖ్యంగా సాక్షి పత్రికకు కావచ్చు, సాక్షి మీడియాకు కూడా ఈయన ప్రజాధనాన్ని కొల్లగొట్టి మరీ దోచిపెట్టారు అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపైన విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు దొరకడంతో ఇప్పుడు ఆయనకు ఏసీబీ నోటీసులు పంపించారు అంటున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే సత్యమూర్తి గారు, మనం ఈ వార్త గత 6 నెలల క్రితం విన్నాము. అంటే అప్పుడు రాగానే విజిలెన్స్ విచారణ అప్పుడు మేబీ ఆదేశించడం జరిగింది కావచ్చు. దీంతోపాటు డిజిటల్ కార్పొరేషన్లో కూడా చాలామందికి అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని, అంటే పదవులు కూడా ఇచ్చారని చెప్పి కూడా మనం వింటూ వచ్చాము. సో కూటమి ప్రభుత్వం 700 కోట్లు ఎప్పుడో సాక్షి మీడియాకు దోచిపెట్టిందని ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది. సో దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా దొరికాయి అంటున్నారు. అసలు ఈ విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక్కడ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఈయన డిఏవిపిలో పనిచేస్తాడు. న్యూఢిల్లీలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి. ఇతన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సమాచార శాఖ కమిషనర్గా పెట్టుకున్నాడు. సమాచార శాఖ కమిషనర్గా జనరల్గా ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఒక జూనియర్ అయినా సీనియర్ అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఈ డిపార్ట్మెంట్ చేయాల్సింది చాలా ఉంటుంది పని. అంటే ప్రభుత్వానికిను ప్రజలకి మధ్య వారధిలాగా ఉండాల్సిన డిపార్ట్మెంటు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్. ఈ విజయ్ కుమార్ రెడ్డి ఏం చేశాడంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండటం మాట దేవుడెరుగు, ప్రభుత్వానికి జగన్ మీడియాకి వారధిగా పనిచేశాడు. అంటే జగన్ మీడియాలో తప్ప ఇంకా ఎందులో అడ్వర్టైజ్మెంట్లు కనపడవు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పత్రికలకి ప్రకటనలు ఎట్లా ఇవ్వాలి అనేది, దానికి కొన్ని రూల్స్, ఆ రూల్స్ అన్నీ ఫాలో అయితే ఎవరికి ఇవ్వాలి అంటే ఈనాడికి ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత ఆంధ్రజ్యోతికి ఇవ్వాలి, ఆ తర్వాత సాక్షికి ఇవ్వాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు అంటే సాక్షికి సర్క్యులేషను ఎక్కువ చేసి చూపించుకొని ఈనాడు ఒక దశలో అయితే ఈనాడు కన్నా ఎక్కువ సర్క్యులేషన్ చూపించారు ఈ సాక్షి పేపర్కి. దీన్ని వాస్తవంగా చదివే నాదుడు ఎవడు ఉండడు. అందరూ తెప్పించుకుంటారు బలవంతంగా. జగన్మోహన్ రెడ్డి అంటగడితే అవన్నీ తీసుకుంటారు. ఎవడో చదవను కూడా చదవడు. అదే సాక్షి పేపర్కి న్యూస్ పేపర్ రీడర్షిప్ ఉండదు, రీడర్షిప్ సర్వే అని ఉంటుంది. అందులో ఇది ఎక్కడ ఉండదు. సర్క్యులేషన్ మాత్రం ప్రింట్ చేస్తారు, గవర్నమెంట్ తోటి అమ్మిస్తారు కాబట్టి పెరుగుతుంది ఆటోమేటిక్గా. అది కూడా గవర్నమెంట్ పోయిన తర్వాత అది కూడా తగ్గిపోయింది. వీళ్ళు మొత్తం ఆంధ్రజ్యోతికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా ఆపేశారు. ఈనాడికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఇచ్చి ఈనాడికి ఏం చేశారంటే, అంటే వీళ్ళ తెలివితేటలు ఎట్లుంటాయో చెప్తా. వీటిని మా ఊళ్ళో అయితే చావు తెలివితేటలు అంటారు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాడివి నీ బాధ్యత కదా, ఆ పేపర్కి డబ్బులు ఇవ్వటం, బిల్లు సెటిల్ చేయటం నీ బాధ్యత. ఇట్ ఈస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈనాడికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, బిల్లు సెటిల్ చేసేవాళ్ళు కాదు. ఈనాడికి ఇంకా చిరాకు పుట్టి ఏంటిది దీనికోసం మేము తిరగడం ఏంటి, నీ పబ్లిసిటీ ఇచ్చుకొని నీ పబ్లిసిటీ కోసం అని చెప్పి నువ్వు మా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి బిల్లు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి నీ అడ్వర్టైజ్మెంట్లే వెయ్యం అని చెప్పారు. ప్రపంచంలో, మన దేశంలో కాదు ప్రపంచంలో ఏ పత్రిక కూడా ప్రభుత్వ ప్రకటనలని రిజెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈనాడు ప్రభుత్వ ప్రకటనలని రిజెక్ట్ చేసింది. ఇది ఈ పరిస్థితి, ఈ దుస్థితి
రాష్ట్రంలో మీడియాకి కల్పించిన వ్యక్తి ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఆడింది ఆట, పాడింది పాట. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం తనకు కావలసిన తన కులానికి సంబంధించిన వాళ్ళని, తన మతానికి సంబంధించిన వాళ్ళని మొత్తం నింపేశాడు. మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళే ఉన్నారు. ఉండి వాళ్ళే డెసిషన్ మేకింగ్, వాళ్ళే రాజకీయాల్లో జగనన్న మా దేవుడు, జగనన్న మా దేవుడు. ఏం దేవుడా నీకు? కొంత దోచి పెడుతున్నావు, కొంత నువ్వు తింటున్నావు. నువ్వు తినటానికి జగనన్న దేవుడు, జగనన్న దేవుడు అని పొగుడుతున్నావు. మొత్తం అడ్డంగా దొరికేశారు అందరూ. కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ముగ్గురిని తీసేసింది, చాలా కీలకమైన వ్యక్తుల్ని. ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇంకా వాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన తర్వాత, విజిలెన్స్ ఎంక్వైరీలో ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏసీబీకి రిఫర్ చేశారు. ఏసీబీ వాళ్ళు విజయ్ కుమార్ రెడ్డికి నోటీసులు పంపించారు. ఎక్రిడేషన్ కార్డులు కూడా అమ్ముకున్నారు. జర్నలిస్టులకి ఎక్రిడేషన్ కార్డు అనేది అదొక గుర్తింపు కార్డు. ప్రభుత్వ కార్యక్రమాలకి వాళ్ళని పిలవటానికి అవకాశం ఉంటుంది. అట్లా పిలిచినప్పుడు ఏమవుతుంది అంటే జర్నలిస్ట్ వెళ్ళి దానికి అటెండ్ అయ్యి ఆ వార్త రాస్తాడు. అటువంటి ఎక్రిడేషన్ కార్డులని అమ్ముకున్నారు ఈ బ్యాచ్ అంతా. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా. కావాలంటే నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తా. ఎక్రిడేషన్ కార్డుకి 10 రూపాయల చొప్పున, 10,000 రూపాయల చొప్పున వసూలు చేశారు. డిపార్ట్మెంట్లో సీట్లో కూర్చొని కన్సర్న్డ్ ఆఫీసర్, ఇప్పుడు లేరులే, ఇప్పుడు తీసేశారు, జిఏడికి రిపోర్ట్ చేయమన్నారు, జిఏడీలు రిపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మొత్తం అంతా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి ఎక్రిడేషన్లు ఇవ్వడు. అందులో నిజమైన జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళకి ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వడు. ఎవరికి ఇస్తారు? సాక్షి పేపర్లో మామూలు ఈ పేపర్ వ్యాను డ్రైవర్లకు కూడా ఇచ్చాడు ఎక్రిడేషన్ కార్డులు. అటువంటి దారుణాలకి పాల్పడి మొత్తం సాక్షికేమో ఒక 40-50 ఎక్రిడేషన్ కార్డులు ఉంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతికేమో 15, 16 ఉంటాయి. ఇంకోళ్ళకి ఇవ్వండి, మాకు నిజమైన జర్నలిస్టులు ఉన్నారు అంటే కొర్రీలు పెట్టి ఆపేసేవాళ్ళు. ఎక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజమైన జర్నలిస్టులని చెండుకు తిన్నది. ఆడుకున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు, అమ్ముకున్నారు. ఇటువంటి ఈ నిజంగా మామూలుగా చూస్తే కూటమి ప్రభుత్వాన్ని మనం ఒక రకంగా అభినందించాలి. ఒక రకంగా ఇంకా తొందరగా ఫాస్ట్గా చర్యలు తీసుకోవట్లేదు ఏంటని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 నెలలు అయిపోయింది. ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? ఈయన కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తాడు. ఈయన ఆంధ్రప్రదేశ్లో డెప్యుటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈయన్ని కలకత్తాకి అపాయింట్మెంట్ తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి మేనేజ్ చేసుకున్నాడు. ఢిల్లీలో కూడా అందరూ ఈయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు, చెంచాగాళ్ళు అందరూ అక్కడ చాలామంది ఉన్నారు. మొత్తం మేనేజ్ చేసుకున్నాడు. కలకత్తాకి అపాయింట్మెంట్ తెచ్చుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి మేము ఇక్కడ రిలీవ్ చేయలేదు, మీరు ఎట్ట చేర్చుకుంటారని అడిగితే అప్పుడు ఆ పోస్టింగ్ ఆగిపోయింది. లేకపోతే శుభ్రంగా వెళ్ళి కలకత్తాలో ఉద్యోగంలో చేరిపోయేవాడు. అప్పుడు చేసిన తర్వాత వాళ్ళు అడిగారు, రాష్ట్ర ప్రభుత్వం డెప్యుటేషన్లో ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాలు, మీరు అక్కడి నుంచి రిలీవింగ్ ఆర్డర్ తెచ్చుకోండి, మేము డ్యూటీలో జాయిన్ అయ్యేలాగా ఫెసిలిటేట్ చేస్తామంటే అప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు విజయ్ కుమార్ రెడ్డి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఇప్పుడు ఇది ఒక క్లైమాక్స్కి వచ్చింది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇంకా ఉన్నారు. వాళ్ళని కూడా ఏరి పారేయాల్సిన అవసరం అయితే ఇంకా ఉన్నది. ఇప్పటికైతే మరి సాక్షి పత్రికకి 600 కోట్లు దోచిపెట్టారు. సాక్షి పేపర్కి 600 కోట్లు దోచిపెట్టమే కాదండి, ఇక్కడ ఇంకొక చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇవి ఓన్లీ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు. అవుట్డోర్ మీడియా ఉంది. అవుట్డోర్ మీడియాలో కనుక కరెక్ట్గా వీళ్ళు చూడగలిగితే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కోట్ల రూపాయలు దోచుకున్నారు అవుట్డోర్ మీడియాలో. ఆ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉన్నది.
రైట్ సార్. ఈయన నియామకంలో కూడా అంటే 2019లో నియమించబడితే 2 సంవత్సరాల పదవీ కాలం అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నన్నాళ్ళు కూడా ఆ పదవిలో ఉన్నాడని, ఈ పదవి ఇచ్చినందుకు గాను ఆయన వెళ్ళి ఆయన సన్మానించాడని ఇలా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో నియమించుకున్న ఉద్యోగులు కూడా నిబంధనలకు విరుద్ధంగా నియమించుకున్నారంటున్నారు. సో ఓవరాల్గా అయితే మరి ఈయనకు కావచ్చు, దీనివల్ల ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారంటున్నారు. సో దాంట్లో మరి భారతీరెడ్డి గారి పేరు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? అంటే సాక్షి మరి ఆమె కదా ఎండీగా ఇవాళ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ఇవాళ ఈ మొత్తం ఆమెకి లబ్ధి చేకూర్చింది. ఏది ఇది జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కాదు, దాని చైర్మన్గా వాళ్ళ మేడంకి లబ్ధి చేకూర్చడం అన్నమాట. ఇప్పుడు మెకన్నాస్ గోల్డ్ అదే సినిమా మాకు చిన్నప్పుడు చూసాం, మెకన్నాస్ గోల్డ్ అని, మోసగాళ్ళకు మోసగాడని కృష్ణ తీశాడు, తెలుగులో దాన్ని తీశాడు అనమాట. అంటే అక్కడ ఒక నిధి ఉంటుంది, ఆ నిధికి వీళ్ళు వేట, ఆ నిధి వేటలో ట్రెజర్ హంట్ అనమాట. ఏంటి వీళ్ళు గుర్రాలు మూటలు కట్టుకున్న లాక్కు రావటం, ఒకడ మూట ఒకడు లాక్కోవటం, మోసగాడు చంపుకోవటం, మోసగాళ్ళకు మోసగాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల నిధి ఏది, ఈ డబ్బంతా ఎవరిది? వాళ్ళ రక్తం పిండిన డబ్బు, పన్నుల రూపంలో వసూలు చేసింది. వాళ్ళకి మందు పోసి వాళ్ళ రక్తం తాగిన డబ్బుని ఎలా జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు ఇచ్చారో 600 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కంపెనీకి దారాదత్తం చేస్తారా? అసలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పనిచేశారు. ఎంతమంది? 15 మంది. ఇతను 15వ వాడు అనుకుంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అయినా తన కంపెనీలకి ఇలా ప్రభుత్వ డబ్బు ఖజానా నుంచి తరలించుకున్నాడు ఉన్నాడా? అసలు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదు. అంటే 600 కోట్ల రూపాయలు నువ్వు సాక్షి యాడ్స్కి ఇచ్చారంటే దాని నిబంధనలు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు. ఏది? లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్కి ఇవ్వాలి, పర్సంటేజ్ ప్రకారం ఇచ్చుకుంటూ రావాలి. దానికి ఎంత సర్క్యులేషన్ ఉందో దాన్ని బట్టి 1st, 2nd, 3rd, 4th ఇలాగే ఈ డబ్బును కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏంటి, ప్రింట్ మీడియా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా, వాళ్ళు ప్రజల కోసం చేస్తున్న సేవ, సర్వీస్ అన్నమాట. ఏది? వీళ్ళంతా కూడా ఈ వార్తలన్నింటినీ తెలియజేస్తూ ప్రజా చైతన్యం కోసం పాటుపడేటటువంటి ఈ సంస్థలు, ఏది అటు ప్రింట్ మీడియా కావచ్చు, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాటికి ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహం. అది కూడా ఏంటి, వైస్ వర్సా, ప్రభుత్వం యొక్క పథకాలకి వీళ్ళు ప్రచారం చేస్తారు. ఏది ఆ నవరత్నాలు పెట్టాడనుకో వాటికి సంబంధించిన ప్రచారం చేస్తారు. అట్లా ఇప్పుడు ఈయన గ్యారంటీలు ఇచ్చారనుకో, ఎవరు? చంద్రబాబు 6 సూపర్ 6 వాటికి ప్రచారం చేయడానికి మీడియా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహం ప్రజా చైతన్యం చేస్తుంది కాబట్టి అందుకోసం పెట్టింది. కానీ ఏం చేశారు? మొత్తం ఇచ్చిన ఆ యాడ్స్ డబ్బులో 50% నీకు సాక్షికే. అంటే ఈనాడు కదా అత్యధిక సర్క్యులేషన్ ఉన్నది, ఇవ్వాల్సింది దానికైతే వీళ్ళు ఎవరికి ఇచ్చారు? సాక్షికి ఇచ్చారు. అరే పోనీ నెక్స్ట్ హైయెస్ట్ సర్క్యులేషన్ ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చారు? 23 లక్షలు అంట. ఎక్కడ 600 కోట్లు, ఎక్కడ 23 లక్షలు? అంటే ఎందుకు ఆంధ్రజ్యోతి బిల్లు సెటిల్ చేసి ఉండరు? ఆ 23 లక్షలు కూడా బాకీ. ఇప్పుడు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక ఏమైనా ఇచ్చారో లేదో. అంటే ఈనాడుకి పెండింగ్ బిల్స్, ఆంధ్రజ్యోతికి పెండింగ్ బిల్స్. వాళ్ళకి ఇసిగిపోయి మాకు నువ్వు వద్దు, నీ యాడ్స్ వద్దని వాళ్ళు మానేసుకున్న పరిస్థితి. వాళ్ళు మానేశారు కదా అని చెప్పి వాళ్ళ వాటా కూడా ఈయన మీడియాయే మింగిన ఉదంతం. వాలంటీర్లతో కొనిపించారు, ఆఫీసర్స్తో కొనిపించారు బలవంతంగా. అన్ని శాఖలు ఇవాళ అన్ని పంచాయతీ కార్యాలయాలు, లేకపోతే సచివాలయ ఆఫీసులు, సెక్రటేరియట్ ఆఫీసులు విలేజెస్లో పెట్టినాటన్నింటిలో సాక్షి వేయాలి. చదువుతారా దాన్ని ఎవరన్నా? నీకు అవి ఎక్కడ కనపడతాయి మరుసటి రోజు? ఆ పేపర్లన్నీ బజ్జీల బండి దగ్గర, లేకపోతే ఈ మధ్య బస్సుల్లో కారుల్లో అద్దాలు దుడుచుకోవడానికి ఆ పేపర్లు వాడుకుంటున్న విధానం. అంటే ఇందాక మనం అనుకున్నది అదే, నవరత్నాలు వీళ్ళంతా. ఏది? జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో విజయ్ కుమార్ రెడ్డి ఒక రత్నం, జవహర్ రెడ్డి ఒక రత్నం, ధనుంజయ రెడ్డి ఒక రత్నం, వెంకటరెడ్డి ఒక రత్నం, వాసుదేవరెడ్డి ఒక రత్నం, పద్మా దేవేందర్ రెడ్డి ఒక రత్నం. మామూలు రత్నాలు కాదు. ఇప్పుడు కొత్త రత్నం ఇంకోటి వచ్చింది కదా, కసి రాజేందర్
కసిరెడ్డి బ్రదర్స్, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఒక రత్నం, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒక రత్నం. వీటన్నిటికీ అసలు పింక్ డైమండ్, పింక్ అనకూడదు, బ్లూ డైమండ్ సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి జీతాలకే 140 కోట్లు అంట. ఆ సలహాదారులు మేసేశారు. ఎంత? అదొక 600 కోట్లు ఏమో. నాదెండ్ల మనోహర్ లిస్ట్ వదిలేడు మొత్తం. అప్పుడు అడ్వైజర్లుగా ఎవరెవరిని పెట్టుకున్నాడు? ఈ సజ్జల, లేకపోతే మొత్తం పెద్దిరెడ్డి చెప్పిన వాళ్ళకి, పెద్దిరెడ్డి బంధువులకి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి బంధువులకి, జక్కంపూడి రాజా బంధువులకి, అసలు అందరినీ సలహాదారులుగా పెట్టేసేసుకుని వీసీలుగా పెట్టి, అరే ఏ విధంగా ప్రజాధనం వీళ్ళు మింగేశారనేది చూస్తుంటే ఇది ఒక లెసన్, ఇది ఒక కేస్ స్టడీ. ఏది? జగన్మోహన్ రెడ్డి హయాంలో గవర్నమెంట్ ట్రెజరీకి పెట్టిన తూట్లు బెజ్జాలు బహుశా అసలు ఏ ట్రెజరీకి, ఏ ప్రభుత్వంలో, ఏ గవర్నమెంట్లో, ఏ దేశంలో. హార్వర్డ్లో ఇది కూడా పెడతారా? పెడతారండి, పెట్టాలి. ఎందుకంటే ఈ కేస్ స్టడీ పెట్టకపోతే గవర్నమెంట్ మనీని లూట్ చేయటం అనేది దీన్ని ఇది ఒక ఎగ్జాంపుల్గా పెట్టాలి, ఒక లెసన్ లాగా పెట్టాలి. అప్పుడు సిబిఐ, ఈడీ, అక్కడ హార్వర్డ్లో పెద్ద డిస్కషన్ అంట. ఏది? అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ ఉందంట, భారతదేశంలో అదో రాష్ట్రం అంట, దానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడంట. ఆ ముఖ్యమంత్రి కొడుకు కొత్త అవినీతి ట్రెండ్ ఒకటి తెచ్చాడంట, దాని పేరు క్విడ్ ప్రో క్వో అంట. నీకెంత నాకెంత. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం నుంచి భూములు, ప్రభుత్వం నుంచి నీళ్లు ఇవన్నీ ఇవ్వడం, వాళ్ళకేమో కంపెనీల్లో పెట్టుకోవటం. అసలు ఆయన రూపాయి పెట్టుబడి లేకుండా 1000 కోట్ల మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు, 1000 కోట్ల సిమెంట్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు, రూపాయి పెట్టుబడి లేకుండా 1000 కోట్ల పవర్ ప్లాంట్ల సామ్రాజ్యం. ఊరి నాయను, అసలు ఎలా సాధ్యం? హిమాచల్ ప్రదేశ్లో పవర్ ప్లాంట్లు, ఆంధ్రప్రదేశ్లో పవర్ ప్లాంట్లు, కర్ణాటకలో. అప్పట్లోనే అది 1,00,000 కోట్లు అన్నారు. ఏది? ఒట్టి పవర్ ప్లాంట్ల సామ్రాజ్యం. ఇప్పుడు ఇది మీడియా సామ్రాజ్యం. ఏది ఇది? ఈ కూలి మీడియా, ఈ నీలి మీడియా, సాక్షి, అదే జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, ఇంకొక బినామీ ఛానల్స్ ఉన్నట్టున్నాయి. మొత్తం తెలంగాణలో నడిచే సగం ఛానల్స్ జగన్మోహన్ రెడ్డివే. అసలు ఇవి కాకుండా సోషల్ మీడియా, అవి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టున్నాయి. అవి మరీ 250 అంట. అంటే ఎలా వీళ్ళు ప్రభుత్వ ధనం డిజిటల్ కార్పొరేషన్ ద్వారా, లేకపోతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా, లేకపోతే మైనింగ్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళనే అవుట్సోర్సింగ్, వీళ్ళనే కాంట్రాక్ట్ సిబ్బందిగా పెట్టడం, జీతాలు ఇవ్వడం. వాడెవడో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అంట, ఇవాళ రాశారు 2.43 కోట్లు అంట. అతనికి ఇచ్చిన జీతం 2,43,00,000 అంట. అరే ఎవరిని గదిలిచ్చినా 5 లక్షల జీతం, 3.75 లక్షల జీతం. ఇప్పుడు ఈ సజ్జలు కావచ్చు, కొమ్మినేని కావచ్చు, దేవులపల్లి అమర్ కావచ్చు, మొత్తానికి మాత్రం మేసేశారు. అరే అసలు మహామేత, ఇంత మేత మనం ఎప్పుడు చూడలేదన్నమాట. ఈ విధంగా కూడా మేయచ్చు. అదే హార్వర్డ్లో దీనికి ఒక కేస్ స్టడీగా తీసుకునేది ఇప్పుడు మళ్ళీ పెడతారనమాట. మరి స్టాన్ఫోర్డ్లో పెడతారా, హార్వర్డ్లో పెడతారా? ఆ కొడుకే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి హయాంలో దోచింది 1,00,000 కోట్లు అయితే ఇప్పుడు 5 లక్షల కోట్లు మేసేశాడు అంటూ అక్కడ ఉన్నటువంటి ఆ MBA గ్రాడ్యుయేట్స్కి ఇది ఒక లెసన్గా పెడతారేమో చూడాలి. రైట్ సార్. గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సాక్షి పత్రికకే సంబంధం లేదు, నాకు అసలు మీడియానే లేదు, ఇటు కూటమికి ఎల్లో మీడియా అని చెప్పి ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు కదా. కానీ ఎప్పుడైతే చెల్లెలతో గొడవలు వచ్చాయో ఆ తర్వాత ఆయన ఒక సందర్భంలో మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది, జగతి అంటే మా భార్య పేరు భారతి లాగా వచ్చు, సో సాక్షి మీడియా నాదే అని చెప్పి ఆయన ఒకసారి మీడియా ముందు ఆయనే చెప్పారు. భారతి పేరు మీద జగతి అని పెట్టాము అని ఆయన క్లియర్గా చెప్పారు. వాళ్ళ చెల్లెలతో ఎప్పుడైతే ఆస్తి తగాదాలు వచ్చాయో ఆ సందర్భంలో. సో ఇప్పుడు సాక్షి పత్రిక మీద, సాక్షి మీడియా మీద వస్తున్న ఆరోపణలు అసలు దేని మీద కూడా రావట్లేదు. కొన్ని కేసులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీలో కూడా ప్రివిలేజ్ కమిటీకి కూడా సిఫార్సు చేశారు దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి. ఇప్పుడు చూస్తే ఈ ఆరోపణలు. సో మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పడం, ఆయన వచ్చిందే దోచుకోవటానికి. ఆయన సమాధానం ఎందుకు చెప్తాడు? ఆయన ఎవరికి సమాధానం చెప్తాడు? ఆయన ఎవరికి సమాధానం చెప్పక్క, దేవుడికి కూడా సమాధానం చెప్పాడు. ఆయన నీకు బాబాయిని చంపింది ఎవరంటే దేవుడికి తెలిసిపో, అక్కడే అడుగుపో అన్నాడు. బాబాయిని చంపింది ఎవరు అని అడిగితే ఒక రిపోర్టరు
నాకేం తెలిసిపో దేవుణ్ణి అడుగుపో అన్నాడు. అంటే ఇప్పుడు ఏదైనా దేవుణ్ణి అడగడమే, దేవుడు మాట్లాడలేడు కదా, సాక్ష్యం చెప్పడు కదా. అందుకని ఆయన ఆ ధైర్యంతో బతుకుతున్నాడు. పేపర్కి సంబంధం లేదు, పేపర్కి సంబంధం లేదా, నాకు మావిడికి సంబంధం లేదంటే ఏమన్నా అర్థం ఉంటుందా దానికి? అట్లాగే ఉంటుంది జగన్కి పేపర్కి సంబంధం లేదంటే. ఇక్కడ మొత్తం ఏంటంటే ఈ సాక్షి పేపరు పెట్టుకొని రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని శాసించాలని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అదే ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డిని అంతకుముందు చంద్రబాబు నాయుడు పాబ్లో ఎస్కోబార్తో పోల్చాడు. నాకు తెలిసి పాబ్లో ఎస్కోబార్కిను జగన్మోహన్ రెడ్డికి ఒక్క దాంట్లో మాత్రం చాలా తేడా ఉంది. పాబ్లో ఎస్కోబార్కి పేపర్ లేదు, అన్నీ నార్కటిక్స్ వ్యాపారాలు, పొలిటికల్ ఇది, మర్డర్లు, అసలు మొత్తం బాంబులు తయారు చేయటం అన్నీ చేశాడు. కానీ పాబ్లో ఎస్కోబారు పేపర్ పెట్టలే. అంటే పాబ్లో ఎస్కోబార్కే జగన్మోహన్ రెడ్డి పాఠాలు నేర్పాలి. ఎగ్జాక్ట్లీ. అందుకని పాబ్లో ఎస్కోబార్కి జగన్మోహన్ రెడ్డికి అట్లా వాళ్ళిద్దరికీ కలిపి చూపిస్తానంటే నేను ఒప్పుకోను. పాబ్లో ఎస్కోబార్కి పేపర్ లేదు. పేపర్ ద్వారా కూడా గవర్నమెంట్ డబ్బులు లూటీ చేయొచ్చు అని కనిపెట్టిన గొప్ప వ్యక్తిని పాబ్లో ఎస్కోబార్తో ఎట్లా పోలుస్తారు మీరు? పాబ్లో ఎస్కోబార్ ఒక మాఫియా నాయకుడు, మాఫియా నడుపుకున్నాడు, అందరిని చంపేశాడు. పాబ్లో ఎస్కోబారు ఒకసారి ఆయన ఎంపీగా ఎలక్ట్ అయితే, ఎంపీగా అట్లా ఎలక్ట్ కావడం మీడియా మీద మీడియా ఇప్పుడు మీడియాయే మాఫియా అంటారు. అంటే నేను మీడియా అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మాఫియాయే మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే పాబ్లో ఎస్కోబార్కి అతను చేసిన పని ఒకటి చెప్పేసి, అంటే అతను అరాచకం ఎట్ట చేశాడనేది కూడా చెప్పాలని నేను చెప్తున్నాను అనమాట. పాబ్లో ఎస్కోబార్కు ఎంపీగా ఎలక్ట్ అయితే ఎంపీగా అతని ఎలక్షన్ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే మనోడు హెలికాప్టర్లో వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ సుప్రీంకోర్టు బిల్డింగ్ మొత్తాన్ని బాంబులేసి కూల్చేశాడు. ఒక 145 మందో 150 మందో జడ్జీలు చచ్చిపోయారు. అటువంటి కరుడుగట్టిన నేరస్తుడు పాబ్లో ఎస్కోబారు. ఇక్కడ మనం మొత్తం జరుగుతున్న ఒక్క పేపర్ లేదన్న విషయమే తప్ప ఇద్దరికి పెద్దగా తేడా ఏమీ లేదు. ఇక్కడ పేపర్ని అడ్డం పెట్టుకొని ఇట్ట లూటీ చేసిన వ్యక్తికి మీకు మధు కూడా ఉన్నాడు కదా, సీఎం జార్ఖండ్ సీఎం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తన ఫ్యాక్టరీకి బొగ్గు గనులు కేటాయించుకున్నాడు అన్న కారణం ఆ ఒక్క కారణంతో తను ముఖ్యమంత్రిగా ఉండి తన కంపెనీకి బొగ్గు గనులు కేటాయించుకుంటాడా? ఇది చాలా పెద్ద నేరం అని చెప్పి అతన్ని సీఎం పదవి నుంచి తొలగించారు. మరి అదే యార్డిస్టిక్లో చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి? ఇప్పుడు ప్రజలు తీసేశారు. మధు కూడా జైల్లో పెట్టారు. తన ముఖ్యమంత్రిగా ఉండి తనే సంతకం పెట్టుకున్నాడు తన కంపెనీకి బొగ్గు గనులు కేటాయిస్తూ. దాంతో అతన్ని తీసి జైల్లో పడేశారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా తీసేయాలి, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా జైల్లో పెట్టాలి? ప్రజలు తీసేశారు చివరికి, అది వేరే విషయం. కానీ పదవిలో ఉండటానికి కూడా అనర్హుడు, రాజకీయాల్లో కొనసాగడానికి కూడా అనర్హుడు. ఈ మొత్తం తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని పెట్టుకొని ఆయన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా గ్రిప్పులో పెట్టుకొని, ఏమీ లేదు, డిజిటల్ కార్పొరేషన్ లేదు, ఫైబర్ నెట్ లేదు, అంత అగ్నిమాపక సిబ్బంది మొత్తం అందులో పెట్టాలంటే ఇంట్లో పనిచేసేవాళ్ళని, ఇటువంటి నేరాలకి పాల్పడ్డ వ్యక్తిని ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఏంటి అంటే పట్టుకోవటం కష్టమవుతున్నది అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్తూ ఉన్నారు. సాక్ష్యాధారాలు లేకుండా ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేకుండా ప్రతిగా ఎవడైనా సరే నేరం చేసే ప్రతివాడు సాక్ష్యం ఆధారం చెరిపేయటానికే ప్రయత్నం చేస్తాడు. పట్టుకోవాల్సిన డ్యూటీ పోలీసులకు ఉంది, ఈ విజిలెన్స్కి ఉంది, ఏసీబీకి ఉంది, వీళ్ళందరికీ ఉంది. కాబట్టి వీళ్ళు ఎట్లయినా సరే ఈ నేరస్తుల్ని శిక్షించకపోతే చాలా పెను ప్రమాదంలో పడుతుంది ప్రజాస్వామ్యం. మనం డబ్బులు దోచుకున్న వాడిని వదిలేసుకుంటూ పోవటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. డెమోక్రసీలో అట్లా జరగటానికి వీలు లేదు.
ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందారో, అంటే ఆ సాక్షి మీడియాకి సంబంధించిన ఓనరు ఎవరైతే ఓనర్ ఉన్నారో, ఆ ఓనర్ ఎవరు, జగన్మోహన్ రెడ్డా లేకపోతే భారతీ రెడ్డా అనేది అది చట్టపరంగా తెలుస్తుంది. 50% వాటా షర్మిలకు ఉందా, ఇవన్నీ తర్వాత సంగతి. ఎవడైతే అల్టిమేట్ బెనిఫిషరీ ఉన్నాడో, అల్టిమేట్ బెనిఫిషరీని కూడా తీసుకురావాలి. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఒక స్క్రూ డ్రైవరే. అక్కడ మొత్తం లాభం పొందిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇందులో కేసులో బుక్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకటి ఏంటంటే, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మీ దగ్గర నుంచి డబ్బులు మళ్ళీ తిరిగి వసూలు చేస్తాం అన్న క్లాజ్ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా అంటే మోసం చేస్తే ప్రభుత్వాన్ని నువ్వు తప్పుడు సర్క్యులేషన్ ఇచ్చినా, నువ్వు తప్పుడు రీడర్షిప్ను చూపించినా, నీకు సర్క్యులేషన్ లేకుండానే నువ్వు క్లెయిమ్ చేసినా మా డబ్బులు మాకు కట్టాలి అన్న నిబంధన ఉంటుంది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో. అందుకని ఖచ్చితంగా సాక్షి పేపర్కి మొత్తం ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ చట్ట విరుద్ధంగా ఇచ్చారు, నిబంధనలకి విరుద్ధంగా ఇచ్చారు. కాబట్టి ఈ డబ్బులన్నీ మొత్తం అంతా అనా పైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. రికవరీ చేయాలా, ఏది ఆ డబ్బు మొత్తాన్ని రికవరీ చేసి అదొక ఫండ్గా పెట్టండి. ఏది జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వండి దాన్ని. ఏది ఇవాళ దానివల్ల చాలా లాభం జరుగుతుంది. ఆ సాక్షికి మరి 700 కోట్లు 600 కోట్లు దానికి ఇచ్చే బదులు ఇవాళ ప్రభుత్వం కనుక రికవరీ చేయగలిగితే ఇవాళ నిజంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక గొప్ప నిధి ఒకటి ఏర్పాటు అవుతుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకి అవుట్డోర్ పబ్లిసిటీ ఇచ్చాడు. అసలు ఆ పబ్లిసిటీ ఇచ్చింది ఎవరు? ఆ పబ్లిసిటీ ఇచ్చిన కంపెనీ గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిందా అంతకు ముందర, ఎలక్షన్ల కన్నా ముందర అనేది కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. మొత్తం సిద్ధం సభల కోసం అని చెప్పి మొత్తం బ్లూ హోర్డింగ్స్ దేవాలయాల మీద పెట్టారు, మందు షాపుల మీద పెట్టారు, స్కూళ్ళ మీద పెట్టారు. అవన్నీ కూడా ఆ డబ్బులన్నీ కూడా ప్రజాధనమే అనేది ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న ఆరోపణ. ఆ ఇష్యూ మీద కూడా కూలంకషంగా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఆ హోర్డింగులు, సిద్ధం సభలకి హోర్డింగులు పెట్టిన కంపెనీ ఏంటి, ఆ కంపెనీ గతంలో ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్డర్లు తీసుకున్నదా అనే విషయం మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. లేదండి బినామీ కంపెనీలు అంటే బినామీ కంపెనీల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మీరు ఈ కేసుల్ని ఇంత హ్యూజ్ అమౌంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా ఈ రంగంలో దించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైట్ సార్, కొన్ని యాడ్ ఏజెన్సీలు కూడా కొంత డిపాజిట్ చేసిన డబ్బును కూడా వీళ్ళు వాడేసుకున్నారు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అండ్ గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీడియా ఛానల్స్ని బంద్ చేసిన విషయం, అంటే అది కూడా వీళ్ళ చేతుల్లోనే ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే వీళ్ళు బంద్ చేయాలి అనుకుంటే వాటిని టెలికాస్ట్ అవ్వకుండా చేసే ఆస్కారం ఉంటుందా? సో ఇప్పుడు చెప్తున్నట్టు ఇటు చాలామంది పైన కూడా కొన్ని లబ్ధి పొందిన సంస్థల మీద కూడా నోటీసులు ఇస్తే ఇంకా నిజాలు ఏమైనా బయటకు వస్తే దీనిలో శిక్షలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందో మనకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏంటంటే కేంద్ర సర్వీసులను ఎంత దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఒకడు ఐఆర్ఎస్, ఒకడు రైల్వే సర్వీస్, ఇంకొకడు ఫారెస్ట్ సర్వీస్, ఇతను ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, అంటే డిప్యూటేషన్, ఇంకొకడు డిఫెన్స్ అకౌంట్స్, ఒకడు డిఫెన్స్, ఇంకొకడు సీ కోస్టాడు. అంటే వీళ్ళందరూ కూడా ఒక అలీబాబా 40 దొంగల్లాగా ఎలా కూడబలుక్కుని ఒక గ్యాంగ్స్టర్స్ మాదిరి ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ధర్మారెడ్డిని తిరుపతిలో పెట్టారు. తిరుపతిలో ధర్మారెడ్డి చేసిన అవినీతి కుంభకోణాలు 1000 కోట్లు. ఏంటది? ఎక్కడున్నా ధర్మారెడ్డి? ఎందుకని ధర్మారెడ్డిని ఇంతవరకు పట్టుకురాలేదు? ధర్మారెడ్డి పైన ఎంక్వైరీ ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడు కల్తీ నెయ్యి కుంభకోణం మీద సిబిఐ మరి సుప్రీంకోర్టు కన్నెర్ర చేసి అది భక్తుల విశ్వాసానికి సంబంధించింది కాబట్టి ఒక కొలిక్కి తెస్తోంది. ఏది అక్కడ సిట్ వేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, ఏఆర్ డైరీ అది కాదు. అసలు ధర్మారెడ్డి ఈవోగా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి, అక్కడ సుబ్బారెడ్డి, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి కలిసి ఎంత దోచేశారు. అంటే దోపిడీ కోసమే డిప్యూటేషన్ మీద వీళ్ళు వచ్చారా? ఇది డిప్యూటేషన్ గ్యాంగా, దోపిడీ గ్యాంగా?
అసలు ఏ విధంగా జరుగుతుంది వాసుదేవరెడ్డి లిక్కర్ అంటే రైల్వేస్ నుంచి గతంలో ఇక్కడికి వచ్చాడు. వెంకటరెడ్డి కూడా చెప్పారు మేమంతా పోలార్ బేర్సే కీ అంతా వేరే దగ్గర ఉంది అని చెప్పి. సో తెచ్చి పెట్టుకున్న వాళ్ళది కదా, అంటే వీళ్ళందరూ కీస్ అని చెప్పారు కదా సార్ కూడా. అట్లనే వీళ్ళందరూ కూడా తెచ్చి పెట్టుకున్న వాళ్ళ మీదనే కదా. కేసు అయితే వెంకటరెడ్డి వీళ్ళ పరిస్థితి ఏంటి? అట్లా కాదమ్మా, వీళ్ళందరూ చదువురాని వాళ్ళ ఏమన్నా, వీళ్ళందరూ ఐఆర్ఎస్లు అవి చదువుకున్న వాళ్ళే కదా. మరి చదువుకున్నవాడు ఇంకొకడు కీగా వాడుకుంటూ ఉంటే వీడెట్ట ఊరుకున్నాడు? తాట తీయాలి ఒక్కొక్కడికి. ఇది చంబల్ లోయల్లో బందిపోటు దొంగలు ఎలా అయితే దోచుకునేవాళ్ళో, అక్కడ దారి దోపిడీలు జరిగాయో మనం చూసాం. ఏది రోడ్డుకు మీద బస్సు వెళ్తుంటే బస్సు ఆపి బస్సు కొట్టి నగలెత్తుకుపోయేవాళ్ళు లోపల ఇవన్నీ కూడా. అట్లా ఈ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్ మీద పడింది. వాసుదేవరెడ్డి అతనంతట అతను వచ్చాడా, ఇతను తెచ్చుకున్నాడా? వెంకటరెడ్డి ఎవరు, ఈ ధర్మారెడ్డి ఎవరు, ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఎవరు? అంటే వీళ్ళు ఏ విధంగా డిప్యుటేషన్ని దుర్వినియోగం చేస్తున్నారు? అసలు ఈ ఐఏఎస్లు ఏంటి, ఐపీఎస్లు ఏంటి, అసలు ఈ దోపిడీ ఏంటి? ఎప్పుడన్నా కేంద్ర సర్వీసులు ఇంత భ్రష్టు పట్టాయా? ఈ విధంగా బందిపోట్ల మాదిరి ఇలా దోచేశారా? ఎందుకని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో జరిగిన దోపిడీని జగన్మోహన్ రెడ్డి హయాంలో మరే రాష్ట్రంలో జరగకూడదు, భవిష్యత్తులో పునరావృతం కాకూడదంటూ ఈ ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఈ ఐఆర్ఎస్లు, ఈ ఐఏఎస్లు, ఈ తుమ్మ ఇటువంటి వాళ్ళందరి బారి నుండి దేశాన్ని ఎప్పుడు కాపాడతారు? అంటే దీనికి అడ్డుకట్ట ఎలా పడుతుంది? దీన్ని రూట్ అవుట్ ఎవరు చేస్తారు? ప్రజలు చేశారు, ప్రజలు ఇచ్చారు తీర్పు. ప్రజలు క్లియర్ కట్ తీర్పు ఇచ్చారు, అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఏది, ఈ అవినీతి పాలన సహించే ప్రసక్తే లేదన్నారు. ఇప్పుడు 164 సీట్లలో మిమ్మల్ని గెలిపించారంటే అది జన తీర్పు కదా. మరి దానికి తగ్గ కఠిన చర్యలు ప్రభుత్వ పరంగా ఎక్కడున్నాయి, ఏమయ్యాయి? మీలో ఉన్నటువంటి లొసుగుల్ని, లోపాలను అడ్డం పెట్టుకుని పారిపోతున్నారు. వెంకటరెడ్డి ఏమయ్యాడు? పారిపోయాడు. పారిపోయినాన్ని పట్టుకొచ్చారు, అది వేరే విషయం. ఏది కంటోన్మెంట్ ఢిల్లీలోనో ఎక్కడో దాక్కుంటే పట్టుకొచ్చారు. వాసుదేవరెడ్డి పారిపోయాడు. అక్కడ అసలు బెంగళూరు యలహంకలో లోపల జగన్మోహన్ రెడ్డి ఉండి ఈయన బయట లాడ్జీల్లో ఈయన ఉంటున్నాడని లాయర్లు ఏదో మాట్లాడుకుంటున్నాను, మొత్తానికి అతన్ని పట్టుకొచ్చారు. అసలు ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి పారిపోయాడు. గవర్నమెంట్కి అదృష్టం బాగుండబట్టి దొరికాడు. మళ్ళీ కలకత్తాలో పనిచేస్తున్నాడంట, ఏదో పీసీబీ దాంట్లో. ఇప్పుడు ఇటువంటిది ఒక గుణపాఠం కావాలి. భవిష్యత్తులో మళ్ళా ఏ ఐఆర్ఎస్, ఏ కోస్టల్ సర్వీస్, లేకపోతే ఇన్ఫర్మేషన్ సర్వీస్, లేకపోతే ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలాంటి దోపిడీకి పాల్పడనటువంటి రీతిలో గుణపాఠం చెప్పాలి. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ, అమిత్ షా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.